ఒక గొర్రె ప్రేమించేదిగా, విధేయత చూపించేదిగా, మౌనమైనదిగా, దేవుని వైపు చూచేదిగా ఉంటే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్లో మొదటిది ఏంటనంటే, నేనే నా గొర్రెలను వెదకి కనుగొందును. మీరు తప్పిపోవచ్చేమో, అయ్యో తప్పిపోయాను కదా అని కాపరి ఎక్కడున్నాడని నువ్వు వెతకక్కర్లేదంట. ప్రభు అంటున్నాడు, మీరు ప్రేమ కలిగిన వారుగా, విధేయత కలిగిన వారుగా, మౌనం కలిగిన వారుగా, దేవుని వైపు చూచేవారుగా ఈ 4 లక్షణాలు దేవుడు గమనించాడనుకో, ఆయన ఇచ్చే మొదటి బ్లెస్సింగ్ ఏంటనంటే, నేనే వాటిని వెదకి కనుగొందును. నేనే. ఈ మాటలలో తండ్రి ప్రేమ కనబడుతుంది, తండ్రి ఆప్యాయత కనబడుతుంది. ఎందుకు ప్రేమ అంటే, ఆయన గొర్రెల కాపరి గనుక గొర్రెల కాపరిలో ఉన్నటువంటి ఆనందమును ఒక కాపరి చూడాలి. ఆ కాపరి తన గొర్రె పిల్లకున్నటువంటి భయమును కానీ, అభద్రత భావము కానీ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అది ఈ లోకము నుండి బయటికి వెడలిపోతుంటే ఆయనే వెళ్ళి దానిని పట్టుకొని కనుగొని దానిని మరలా సరైన దారికి తీసుకొస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తాను. మొదటి ఆశీర్వాదం ఏంటనంటే, నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును.